హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 100 రూపాయలదే బ్లౌజ్ పీసు, చీరల మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు మామూలు కటింగ్ బ్లౌజ్ పీసు కట్ చేయడం చూపిస్తాను. నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. ఈ కటింగ్ వీడియోలు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే కొత్త సబ్స్క్రైబ్ వస్తుంటారు కదా, మనకు కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు కదా. ఈ కొత్త వాళ్ళకు వీడియోల కింది దాకా పోయి చూడలేకపోతారు కదా. అందుకని నెలల 2 అన్న 1 అన్న కటింగ్ వీడియోలు, బ్లౌజ్ కటింగ్ వీడియోలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెడుతున్నాను. అన్ని కొలతలు అయితే వేరు ఉంటాయి. ఒక్కరి కొలత కాదు కదా, వేరు కస్టమర్కు వేరు కొలతలతోటే చూపిస్తున్నాను. కాకపోతే బ్లౌజ్ కటింగులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకు మన వీడియోలలో కిందికి పోయి చూడలేరు కదా. అందుకని నెలల 2 సార్లన్నా కటింగ్ వీడియోలు, బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ కానీ మామూలు కటింగ్ కానీ పెట్టాల్సి వస్తుంది కాబట్టి పెడుతున్నాను. ఈ వీడియో కటింగ్ చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది బ్లౌజ్ పీసులు 100 రూపాయలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు 100 రూపాయల బ్లౌజ్ పీసులు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇది గిట అప్పుడు 100 రూపాయల బ్లౌజ్ పీసే కుట్టిన బ్లౌజు. ఇది గిట 100 రూపాయలు. ఏ చీర మీకైనా మ్యాచింగ్ దొరుకుతున్నాయి కదా. ఇది అది. ఇప్పుడు మనకు ఇట్లా వచ్చింది కదా. ఇట్లా వస్తే ఈ పువ్వులు అనేటిది పొడవు వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ చేతులు తీసుకుందాము. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మనం ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మనకు చేతులకు ఎంత అయితే అవసరమో మనకు చూసుకోవాలి. ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ ఏదైతుందో అది తీసుకోవాలి. తీసుకొని మనకు నేనైతే తిరగమల్ల తీయకుండానే కొలతలు తీస్తాను. తిరగమల్ల తీసి కూడా ఇట్లా తిరగమల్ల తీసి మనకు కరెక్ట్గా తిరగమల్ల తీసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఎమ్మింగ్ చేసేది ఏం అవసరం లేదు. పట్టుదానిలాగా ఉంది కదా, ఎమ్మింగ్ చేసేది ఏం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆపించు ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ ఆపించి ఎక్కువ పెట్టుకొని ఈ పైన కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు పైన ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి. ఈ కుట్టు ఉంటుంది కదా, కరెక్ట్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఈ కుట్టు కంటే ఇక్కడ పైకి ఎక్కువ పెట్టుకోవాలి. ఆపించే ఎక్కువ పెట్టుకోవద్దు, చాలా ఎక్కువ పెట్టుకోవద్దు. మనకు ఇది ఇట్లా పెట్టుకొని ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. మామూలుగా చేసుకోవాలి. ఆపించి అంతా రౌండ్ షేప్ చేసుకోవాలి. మనం ఇది ఎట్లా చేసుకున్నామో అట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చేతులు రెడీ అవుతాయి. మనకు చీర ఏ కలర్ ఉంటుందో ఆ కలరు మనం పైపింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లే కుట్టుకోవచ్చు. ఇట్లే కుట్టుకుంటే ఇక దీనిలాగా వస్తుంది. ఇది 100 రూపాయల పీసులు చాలా దొరుకుతున్నాయి కదా. పట్టు చీరలు మీకు అందరు ఇవే కుట్టుకుంటారు. ఇప్పుడు ఇట్లా కుట్టుకుంటారు. ఇప్పుడు వెనుక భాగం తీసుకుందాము. ఇక్కడ ఎక్స్ట్రా ఏమని ఉంటే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని మనకు ఈ పువ్వులు పొడివే రావాలి కాబట్టి విడివిడిగా కట్ చేసుకుందాము. నార్మల్ కటింగ్ అంటే విడివిడిగా కట్ చేసే అవసరం ఏం లేదు, మడతతోనే కట్ చేసుకోవచ్చు. పొడవు ఎంత ఉందో చూసుకొని మనకు మడత వస్తే మడత, విడివిడిగా వస్తే విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద ఆపించి ఎక్కువ పెట్టుకొని పైన ఆపించి ఎక్కువ పెట్టుకొని ఇది కొలత తీసుకోవాలి. మనకు సరిపోయేటట్టు ఉంటే మాత్రం ఇక్కడ సేమ్ ఉంటే మనకు ఇది ఎంత ఉందో అంత పొడవే తీసుకోవచ్చు. ఇది ఉంది, ఇట్లా కట్ చేస్తాను నేను. ఇప్పుడు వెడల్పు కొలత తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి సంఖ భాగం పై ఉక్సు, ఈ ఉక్సులు ఉంటాయి కదా, పైన ఉక్సు ఉంటుంది కదా, పైన ఉక్సు సంఖ భాగం పట్టుకొని మనకి ఇట్లా కొలత తీసుకోవాలి. సేమ్ వచ్చింది కదా, మనకి ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాకపోయినా విడివిడిగా మామూలు కటింగే కానీ విడివిడిగా తీస్తున్నాను నేను. ఎందుకంటే పొడువు పువ్వులు రావాలి కాబట్టి, పొడువు సరిపోతలేదు కాబట్టి 1.5 ఇంచు తక్కువ పడుతుంది. అందుకని విడివిడిగా తీసుకుందాము. పొడువు ఇంతకు వచ్చింది కదా. ఇక ఈ పైన కుట్టు ఈ టక్స్ పట్టుకొని ఇలా కొలత తీసుకుంటే కింద ఆపించి ఎక్కువ, పైన ఆపించి ఎక్కువ ఇంతకు వస్తుంది. ఇంతకు వస్తే ఇక్కడ స్ట్రేట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకొని ఈ ముందు భాగం గల్ల ఉంటుంది కదా, ముందు భాగం గల్ల పెట్టి ఇలా గల్ల గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంటుంది, షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వచ్చేసి ఇది మనకు ఇక్కడ ఆపించు ఎక్కువ
ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉంటుంది కదా, ఇక్కడ స్ట్రేట్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎట్లుందో అట్లా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇది ఇలా వెనక భాగం ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ముందు భాగం కట్ చేయాలిగా. ముందు భాగం ఈ క్లాత్ ఉంది కదా, మీటర్ క్లాత్ కదా, మీటర్ క్లాత్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది మడత పెట్టి ఇలా మడత పెట్టుకొని ఈ పొడవు వచ్చేటట్టే చూసుకోవాలి. పొడవు వచ్చేటట్టే చూసుకొని ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కూడా పొడవు వచ్చేటట్టు మడత పెట్టుకున్నాం కదా, క్లాత్ పొడవు వచ్చేటట్టు మడత పెట్టుకొని ఈ వెనక భాగం తెచ్చి దీనిపైన పెట్టాలి. దీనిపైన పెట్టి కింద మనకు ఈ ఇంచు ఎక్కువ తీసుకోవాలి. క్రాస్ పట్టీలోకి రావాలి కదా, ఈ ఇంచున్నర మనకు ఇంత ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ముందు భాగం కూడా క్రాస్ కటింగ్ కాదు కదా, క్రాస్ పెట్టే అవసరం ఏం లేదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది పైకి ఇట్లా లేపాలి. పైకి లేపి మనకు క్రాస్ పట్టీలు ఇక్కడ 4 ఇంచులు వచ్చేటట్టు చూసుకొని క్రాస్ పట్టీలు ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం 3.5 రావాలి. 3 ఇంచులు వస్తే సరిపోతుంది. ఇక్కడ 4 ఇంచులు రావాలి. ఇప్పుడు ఇట్లా క్రాస్ పట్టీలు ఇట్లా గుర్తుపెట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా క్రాస్ పట్టీలు ఇట్లా రెడీ అవుతాయి. ఈ ముందు భాగం కూడా ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ ముందు భాగానికి లోతులు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు లోతులు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మిస్టేక్ పోకుండా అన్నీ కరెక్ట్గా చూపిస్తాను. ఇలా లోతులు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు లోతులు కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది ముందు భాగము. ఇది క్రాస్ పట్టీలు. ఇది వచ్చేసి వెనక భాగం ఉంటుంది కదా, వెనక భాగం గల్ల మనకు కొంచెం పెద్దగా కావాలి కదా. ఈ ఎవరైతే మనకు కొలత బ్లౌజ్ ఇస్తారో ఆ కొలతను బట్టి ఆ కొలత మనకు ఇట్లా కొలత తీసుకోవాలి. ఈ మధ్యలో గల్లు ఉంటుంది కదా, అల్లది కొలత జాకెట్కు ఇలా గల్లు ఉంటుంది కదా, ఈ గల్లను తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి ఇక్కడ కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకొని మనకు ఇట్లా కరెక్ట్గా ఇట్లా గుర్తుపెట్టుకొని మనకి ఏ లెవెల్లో కట్ చేసామో అట్లా ఇప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఈ వెనక భాగం గల్ల ఎక్కువ కావాలి కాబట్టి ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇలా వెనక భాగం ఇలా రెడీ అవుతుంది. ఇది వెనక భాగము, ఇది ముందు భాగము. ఇవి క్రాస్ పట్టీలు, ఇవి చేతులు. 2 చేతులు ఒకేసారి. ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ బెల్టు, గల్ల పీసులు. మనకు పైపింగ్ పెట్టుకుంటే చీర మ్యాచింగ్ గల్ల పీసులు తీసుకోవాలి. పైపింగ్ లేకుంటే లైనింగ్తోని గల్ల పీసులు తీసుకోవాలి. ఈ లైనింగ్ ఉతికి ఆరబెట్టుకోవాలి. నేను ఉతకలేను కాబట్టి మీకు లైనింగ్ కట్ చేయడం చూపిస్తలేను. లైనింగ్ వచ్చేసి ఈ వెనక భాగం పెట్టి కట్ చేయాలి, ఈ ముందు భాగం పెట్టి కట్ చేయాలి. ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకుంటే సేమ్ కట్ చేసుకుంటే మనకి ఏ తేడా రాదు. ఈ క్రాస్ పట్టీలు పెట్టి క్రాస్ పట్టీలు ఇంకా 2 కట్ చేసుకోవాలి. చేతులు పెట్టి చేతులు కట్ చేసుకోవాలి. మీటర్ లైనింగ్ ఉంటే మనకి ఏ ముక్క అతుకు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఉతికి ఆరబెట్టుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు. మనకి బ్లౌజ్ పీసు ఎంత ఉంటుందో అంత ఈ బెల్ట్ తీసుకోవాలి. ఉక్సుల పట్టి, కాజల పట్టి సేమ్ 2 ఒకేలాగా తీసుకోవాలి. ఇవి అయితే అన్నీ ఇవి పెట్టే దీన్ని కట్ చేసుకోవాలి. ఉతకలేను కాబట్టి లైనింగ్ కట్ చేస్తలేను. బ్లౌజ్ కటింగ్ ఇంతే. ఈ మాదిరిగా మీరు కట్ చేసుకుంటే ఏ మిస్టేక్ పోకుండా కరెక్ట్ కుట్టుకోగలుగుతారు. ముందల భాగం కానీ లోతులు కట్ చేశాను కదా, వెనక భాగం లోతులు అవసరం లేదు. చేతులకు లోతులు కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ముందుకు వచ్చేటట్టుగా 1/2 ఇంచు లోతులు చేతుకు కట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టాము కదా, ఇంత ముందు భాగం రెండు పీసులకు ముందుకు వచ్చేటట్టు ముందలది ఏదైతే వస్తుందో అవి మనం 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.